హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాము. జబదయి కుమారుల కొరకు చూసుకుందామండి. మత్తయి సువార్త. యేసు ప్రభువారు వెళ్ళిపోతూ ఈ గలిలయ ప్రాంతాల్లో ఇక్కడ ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యోహాను యాకోబు వారి తల్లి మంచి పెంపకం. మరి ఈరోజు మదర్స్ డే రోజు కాబట్టి పిల్లల్ని ఎంత బాగా పెంచుతున్నారు. మరి తల్లులు ఎంత బాగా పెంచుతున్నారో. అయితే ఇక్కడ చాలా మంచిగా పెంచింది ఈ తల్లి. తన పేరు రాయబడలేదు కానీ మంచి తల్లి అని పేరు మనం పెట్టుకోవచ్చు. మంచి తల్లి జబదయి, యోహాను యాకోబు తల్లి మంచి తల్లి. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇక్కడ యేసు ప్రభు వారు వారిని చూశారు. చూసి పిలవగానే ఏం చేశారు? అక్కడ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అంటే దేవుడికి మొదటి స్థానం ఇచ్చారు వాళ్ళ జీవితాల్లో. దేవుడికి మొదటి స్థానం ఇచ్చారు. అది ఎవరు నేర్పించారంటే తల్లి నేర్పించింది. తల్లి పెంపకము. ఈ రోజుల్లో ఎలాగున్నారు తల్లులు ఎలాగ పిల్లల్ని పెంచుతున్నారు. కాబట్టి ఇక్కడ తండ్రి, అయ్యో మా వలలు వదిలేశారు, పనంతా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏంటంటాడు. ఆయన కూడా అడగలేదు ఏంటండి, వీళ్ళు కూడా పిలవగానే వెళ్ళిపోయారు. కానీ ఆయన తల్లి ఏంటండి, జబదయి కుమారుల తల్లి చాలా గొప్ప తల్లి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉంచి పిల్లల్ని వాక్యం నేర్పించింది. పరలోక ఆత్మీయ జీవితం కొరకు నేర్పించింది. ఈ లోకపు ఆశీర్వాదాల కొరకు చెప్పలేదు ఆవిడ. పరలోకంలో ఉండాలని ఆశపడి ఏం చేసింది, ఇంట్లో వాక్యం చెప్పడం, ఆరాధన చెప్పడం, తర్వాత తన ఇంటిని దేవుని కొరకు ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యక్తి అసలు బైబిల్లో చూస్తే మరి ఒక్క స్త్రీ మాత్రం ఉంది, తన తర్వాత ఈమె ఉంది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త చూసుకుందామండి. 20వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాలు. 20వ అధ్యాయము. జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవుమని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడివైపును నా ఎడమ వైపును కూర్చుండనిచ్చుట నా వశము లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పెను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది ఉన్నారు. ఆమె ఆశ ఏంటంటే పరలోకంలో ఉండాలి నా పిల్లలు, పరలోకంలో యేసు ప్రభుతో ఆత్మీయమైనటువంటి మహిమ లోకంలో ఉండాలని ఆశ కొలిది యేసు ప్రభు దగ్గరకు వచ్చి పిల్లలిద్దరిని తీసుకొచ్చి అడుగుతుంది. ఏమని? నీ కుడివైపున ఒకరిని ఎడమ వైపున పెట్టుకోమని అడిగినప్పుడు ఏమి అడుగుతున్నారు, ఏమీ మీకు తెలియట్లేదు. ఇక్కడ వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు ఒకడు నీ కుడివైపును ఒకడు నీ ఎడమ వైపును కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియలేదు, ఏం అడుగుచున్నారో మీకు అది తెలియలేదు. నేను త్రాగబో గిన్నెలోని మీరు త్రాగలేరు అని చెప్తే మేము త్రాగుతాము అని చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా అటువంటి మరణము, అటువంటి హింసలు, అటువంటి బాధలు, అటువంటి శ్రమలు ఎవరైనా సరే, బైబిల్లోనే కాదు భూమి మీద కాదు, ఎవ్వరూ అలా చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇష్టపడి అలా చేసినా వారు పాపం చేసిన వాళ్ళే, దేవునితో సమానత్వం పొందుకోలేరు. ఎందుకంటే భూమి మీద తల్లిదండ్రులు చేసిన పాపం ద్వారా పిల్లలకి జన్మ పాపం అనేది ఒకటి ఉంటుంది. అది వాళ్ళు పెద్దవాళ్ళయి ఒక 16-17 సంవత్సరాలు వచ్చినప్పుడు, నేను పాపిని, దావీదు అంటాడు, నా తల్లి గర్భంలోనే నేను పిండమునై ఉండగా చూసావు, నా తల్లిదండ్రుల పాపం వల్ల నేను భూమి మీదకి వచ్చానని దావీదు తన వాక్యంలో చెప్తుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా కుడివైపున ఎడమ వైపున కూర్చోడానికి నా ఇష్టం కాదు, నా తండ్రి చిత్తం అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తారు. కానీ వారు అడిగింది చేశారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి శిష్యులు వాళ్ళు దేవునికి మహిమార్థమై జీవించారు. ఆ తల్లి పెంపకము ఆఖరికి ఒక ఆయన హతసాక్షి అయిపోయాడు. ఒక ఆయన పరలోక దర్శనాలు ప్రకటన గ్రంథం రాయడానికి, తర్వాత మరిని చేర్చుకోవడానికి, తర్వాత యేసు ప్రభువుని రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఏంటంటే ఎవ్వరి గురించి చెప్పబడలేదు. ఆయన వచ్చి ఎక్కడ పడేవారు, రాగానే యేసు ప్రభు రొమ్ము మీద పడేవారట యోహాను. అలాగ పెంచుకుంది ఆ తల్లి.
ఏంటండి ఆ తల్లి అలా పెంచి ఆఖరికి విజయం సాధించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యాకోబు యోహాను తల్లి మంచితనం, దేవునికి మహిమ కలుగునుగాక, మంచిగా పెంచుకుంది. పరలోకంలో నా బిడ్డలు ఎలాగైనా ఉండాలని లోకంలో ఉన్నాయన్నీ నేర్పలేదు. ఈ దినాల్లో ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ ముందు ఇస్తున్నారు. ఏంటండి చర్చిలో కూర్చున్న సెల్ ఫోన్ మానరు. ఏంటండి ఇటు ఆరాధనలో కళ్ళు మూసుకుంటారు, కింద కొంగిపోయి సెల్ ఫోన్ చూస్తారు. ఏంటండి దానికి లెక్క మీకు దేవుడికి మీరు లెక్క అప్పచెప్పుకుంటారు. చర్చిల్లో మాట్లాడకూడదంటే అక్కడే మాట్లాడతారు. ఏం మాటలు ఆలకిస్తున్నారు? పెద్దోళ్ళ మాట వింటున్నారా? ఏంటండి తల్లిదండ్రుల ముందు భయం అనేది ఉండాలి. నా పిల్లలు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటండి ఏం చేస్తున్నారని తల్లి తండ్రికి బాధ్యత ఉండాలి. అలాగ ఉన్ననాడే ఆ పిల్లలు బాగుపడతారు. లేకపోతే ఏమవుతారు? చాలామందిని మనకు తెలుసును, బైబిల్లో ఉన్నవారు తెలుసును, చాలామందిని ఇప్పుడు కూడా మనకు తెలిసిన ఎలాగ అయిపోతున్నారో. ఏదైనా మంచి మాట చెప్తే వినడం నేర్చుకోవాలి. వింటే బాగుపడతారు, లేకపోతే అంతే సంగతులు. కాబట్టి ఈ పిల్లలు విన్నారు. యాకోబు యోహాను ఎక్కడ స్కూలు? తల్లి స్కూలు, దేవుని ఒడిలో స్కూలు, వాక్యము, దేవుని వాక్యము ఏంటంటే ఏ విధంగా జీవించాలి, యేసు ప్రభు అంటే ఏంటి, ఇవన్నీ చెప్పి నూరు పోసేసింది. కాబట్టి అక్కడ పిలవగానే జబదేయి దగ్గర వాళ్ళలో బాగు చేసుకుంటుంటే పిలవగానే ఏం చేశారు? వాళ్ళు వెంటనే అక్కడ వదిలేసి యేసు ప్రభుతో వెళ్ళిపోయారు. ఈ జీవితమే మాకు కావాలనుకున్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యొక్క శిలువ మరణమందు దుఃఖముతో చూచుచుండిన స్త్రీలలో ఒక స్త్రీ జబదేయి, యోహాను, యాకోబు తల్లి. యేసు ప్రభు వారు శిలువ దగ్గర దుఃఖంతో, ఎందుకంటే గలిలయ నుంచి ఆమె అతన్ని వెంబడిస్తుంది. వెంబడించడం కాకుండా ఆమెకు పరిచర్య చేసేది, ఆయనకు వంట చేసి పెట్టేది. అన్ని విషయాల్లో కూడా ఆయన్ని వెంబడించిన స్త్రీ ఎవరంటే యాకోబు యోహాను తల్లి. అలాగ వెంబడించింది యేసు ప్రభుని. ఆఖరికి నిజంగానే ఆయన పాత్రలో ఉంది, వాళ్ళు తాగారు. ఏంటండి మీరు త్రాగలేరు అన్నారు కానీ మేము త్రాగుతామని చెప్పారు. నిజంగా తాగారు వాళ్ళిద్దరూ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లులు ఏంటండి పిల్లలు కనీసం అంటే అవ్వదు. నిజమే, ఎంతో శ్రమలు పడతారు. ఒక్కొక్కరు అయితే చనిపోతారు కూడా పిల్లలు కన్నప్పుడు. పిల్లలు కనేటప్పుడు ఏం చేస్తారు? పురుటి జబ్బులు వస్తాయి కొంతమందికి. ఆ జబ్బుల్లో వాళ్ళు చనిపోతారు కూడా, కాళ్ళు చేతులు పడిపోవడం. ఈ పిల్లలు పుట్టేటప్పుడు ఎంతోమంది తల్లులు చనిపోతారు, పిల్లలు అనాథులు అయిపోతారు. ఏంటండి అనాథులు అయిపోయి పిల్లల్ని చూసేవాళ్ళు ఉండరు. అటువంటి తల్లులు కూడా ఉన్నారు, త్యాగమూర్తులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల కన్నే ప్రతి తల్లి కూడా త్యాగమూర్తే. ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, లేరని కాదు. ఏంటంటే పిల్లలకు అంటారు, భర్తలు వదిలేస్తే పిల్లలు పెంచే బాధ్యత ఎవరు? స్త్రీ, త్యాగమూర్తి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తాగుతారు, కొడతారు, పిల్లల్ని చూడరు. ఇటువంటి పరిస్థితుల్లో మరి భార్యలు చూసుకుంటారు పిల్లల్ని. 9 నెలలు కని పెంచినటువంటి వ్యక్తుల్ని చూసుకుంటారు వాళ్ళు. ఏంటంటే మొన్న ఈ మధ్యనే మన వీడియోలో కూడా వచ్చింది. ఒక తల్లిని ఏం చేశాడు? మంచిగా ఏం చేశారు? భార్యాభర్తలు, కొడుకు కోడలు ఇద్దరు కూడా రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ ఇక్కడ కూర్చో, మళ్ళీ వస్తాం, చిన్న పని ఉంది వస్తామని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోతే సాయంకాలం అయిపోతుంది, వస్తారని చూస్తే ఇంకా రాలేదు. అక్కడ ఒక షాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, అమ్మ పొద్దున్నుంచి ఇక్కడే కూర్చున్నావు, నువ్వేమీ తినలేదు అనేసి అడుగుతాడు. అడిగితే లేదు బాబు, మా యొక్క కుమారుడు మా కోడలు బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు వాళ్ళు అనేసి అంటే, ఇంత సమయం అయిందమ్మా, నువ్వు తిన్నావో లేదో అడగలేదు కదా వాళ్ళు అని అంటే, లేదు బాబు నా పిల్లలు మంచోడు, నా కొడుకు చాలా మంచోడు అని అంటది. అలాగ రాత్రి అయిపోతుంది. షాపు కట్టే సమయంలో కొంచెం అన్నము నీళ్లు తెచ్చిస్తాడు. అమ్మ ఇది తిను అని అంటే, లేదు బాబు వస్తారు అన్నది. ఆఖరికి ఏంది, వాళ్ళు ఇచ్చిన అన్నం తిని ఆ నీళ్లు తాగి ఆ ప్లాట్ఫారం మీదే పడుకుంది. మరుసటి రోజు మళ్ళీ ఈయన షాప్ తీసేసరికి అక్కడే ఉంది, ఆ తల్లి అక్కడే ఉంది. అప్పుడు ఈయనకు అర్థమైంది ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారని. అయితే ఏమైందమ్మా, మీకేమైనా ఆస్తి ఉందంటే, ఉన్నది బాబు, పోయిన వారంలో నా చేత సంతకాలు పెట్టించుకున్నారు
చూసారండి, పెద్ద ఇల్లు ఉందంట, సంతకాలు పెట్టించుకొని అది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ తల్లిని తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టేశారు. అప్పుడు అన్నారు, అమ్మ మీ కొడుకు వస్తే ఏంటండి, ఎప్పుడో కొడుకు వస్తే చూస్తాంలే, అందాక మా దగ్గరికి రా, నీకు మాకు ఏమి తినడానికి అది తినడానికైతే పర్వాలేదు, కానీ ఏం ఉన్నతమైన స్థితి మాది కాదు, ఈ స్థితిలో నేను చూసి వదలలేకపోతున్నాను, మా ఇంటికి రాని మెల్లిగా తీసుకెళ్ళారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు చూస్తుంది స్టేషన్కి వచ్చి వస్తాడేమని, కానీ వారం రోజులదా చూసింది, మరి రాలేదు కొడుకు. ఆ తర్వాత ఈ అమ్మాయి ప్రేమతో చూడడం మొదలుపెట్టింది. ఎవరు? ఈ షాపు గల భార్య ఇంటికి తీసుకొచ్చి తల్లిలాగా చూసుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆమె కొంత వ్యాపారం కొరకు కొన్ని వస్తువులు తయారు చేస్తుండేది. ఆ తయారు చేసే విధానంలో ఈవిడ కూడా సహాయం చేసి అలాగా కొంచెం డబ్బులు సంపాదించుకొని ఒక ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత లాటరీలు వేస్తే ఎందుకో ఎవరో కుర్రోడట ఒక లాటరీ తెచ్చి ఈవిడ చేతిలో పెట్టాడట. ఈవిడ చేతిలో పెడితే అది తీసుకెళ్ళి ఆ ఇంటి గల ఇళ్ళకి ఆ కోడలకి ఇచ్చిందంటే, ఇస్తే అది దాచిపెట్టింది. అందులో ఫస్ట్ ప్రైజ్ 2 కోట్లు, సెకండ్ ప్రైజ్ 3 కోట్లు, థర్డ్ ప్రైజ్ 5 కోట్లని, ఫస్ట్ ప్రైజ్ 5 కోట్లని ఉందంట. ఆఖరికి ఆ రోజు వచ్చేటప్పుడు నిజంగానే 5 కోట్ల రూపాయలు వచ్చినాయి ఆవిడకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేశారు, పెద్ద హోటల్ పెట్టారట. పెద్ద హోటల్ పెట్టి పేదోళ్ళకి భోజనాలు పెట్టడం ఇలాంటివన్నీ ఈ కుటుంబం చేస్తుంది. ఆ తర్వాత సొంత కొడుకు కోడలు ఏమైందంటే ఇల్లు అమ్మేసుకున్నారు, తినడానికి లేదు, పిల్లలు పెంచుకోవడానికి కష్టం అయిపోతుంది. అప్పుడు ఆ కోడలు చెప్తుందంటే, ఏంటి మీ అమ్మగారికి 5 కోట్ల రూపాయలు వచ్చాయి, మనమే కదా వారసులమి, కాబట్టి మనం వెళ్దాము, మీ అమ్మగారి దగ్గరికి వెళ్దాం పదండి అని తీసుకొచ్చిందంట. తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చిందంట, భోజనం తినమందట. అయితే అమ్మ మేమే కదా వారసులమి, మా దగ్గరికి వచ్చి అంటున్నానట. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, నువ్వు నా కొడుకు కాదు కోడలు కాదు, ఇదిగో నా కొడుకు కోడలు వీళ్ళు అని ఒక్క పైసా నేను ఇవ్వను, భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోండి అన్నది. మంచి పని చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి వ్యక్తులు, భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. ఆ తల్లి ఎంత కష్టపడి పెంచి తన ఇల్లును చూసుకొని బిడ్డలను చూసుకొని ఏడుపు రాత్రులు పగలు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఏడుపు చూసారండి ఎలా చేశాడో. కాబట్టి ఇటువంటి కొడుకులుగానే ఉన్నారేమో మీలోనే, ఎవరైనా చూసుకోండి. ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకే తెలుసు. కానీ తల్లిని తండ్రిని సన్మానించాలని దేవుడే చెప్పాడు, సృష్టికర్త. ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసునండి, ఆయన కూడా బాధపడ్డారు. నరులను చేసినందుకట హృదయంలో సంతాపపడ్డాడట. ఎందుకు? భయంకరమైన వ్యక్తులు ఆయన మాట వినలేదు, దేవుని మాట వినలేదు, కాబట్టి సంతాపం నొందేడట ఆయన. ఆదికాండం 6వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. కాబట్టి తల్లి ఎలాగ పెంచింది యోహాను యాకోబుని. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ స్త్రీలలో ఈమె ఒకటి తన కుమారుణ్ణి అన్ని విషయాల్లో కూడా దేవునికి మహిమార్థమై పెంచుకొచ్చింది. ఉత్తమైనటువంటి స్త్రీ. ఏంటంటే ఉత్తమైనటువంటి స్త్రీ. దేవుని రాజ్యము ఆమెకు తన అనుభవంలో ఉంచుకొని దేవుని రాజ్యంలో ఉండాలి నా పిల్లలని అదే తపన, అదే ఆశపడ్డది. అంతేగాని మీరు ఆ పని చేసి ఈ పని చేసి డబ్బులు తిండి అని అనలేదు. తర్వాత ఏం చేసింది, యేసు ప్రభుతో పంపినప్పుడు వదలలేదు. ఈవిడ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. తనతో పాటు తన కుమారులు, తనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసు ప్రభుని వెంబడిస్తున్న స్త్రీ ఈవిడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెంబడిస్తున్న స్త్రీ ఈవిడి. మార్కు సువార్త చూసుకుందామండి, 14వ అధ్యాయం 33వ వచనం చూసాం కదా. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. పేతురు యాకోబు సహోదరుడకు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుటూ ప్రలాపించుచు చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. చాలు. ఎవరిని పిలిచారు? యేసు ప్రభు వారు పేతురు, యాకోబు సహోదరుడు యోహాను.
అనువారిని తప్ప మరి ఎవ్వరినైనాను తన వెంబడ రానియ్యక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారు కాబట్టి యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తులు, స్త్రీలవని పురుషులవనివ్వండి, మారు మనసు రక్షణ పొందినటువంటి వ్యక్తులు దేవునితో నడిస్తే ఎలాగుంటాయి వారి జీవితాలు? ఏంటండి, గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు వాళ్ళు. అక్కడ పేతురు యోహాను అంటారు, యాకోబు యోహాను అంటారు. ఏంటంటే సమరీలు ఇష్టపడరు యేసు ప్రభు అంటే, ఇష్టపడలేదు కాబట్టి ఏలియా పరలోకం నుంచి అగ్ని దిగి వస్తే ఏంటంటే వారు అందరినీ దహించింది కదా, మీరు కూడా అలా చేయండి అంటే వాళ్ళని దెబ్బలాడతారు యేసు ప్రభు వారు. అలా చేయకూడదు, మనం తప్పు అని వాళ్ళని పేరు పెడతారు. బోయా అనర్గన్ అని వాళ్ళకి పేరు పెడతారు వాళ్ళకి యేసు ప్రభు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసంలో ముందుగా ఉన్నారు. లోకంలోని అన్ని వెతుక్కొని మేము గొప్పగా సాధించామంటారు, కానీ దేవుని కొరకు ఎన్ని ఆత్మల రక్షణలోకి నడిపించారో ఏంటండి. స్త్రీలవని పురుషులవనివ్వండి, ఒక్క ఆత్మనైనా రక్షించలేదనుకోండి, ఉట్టి చేతులతో అక్కడికి వెళ్ళిపోతే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? అక్కడ వెనకాతలే ఉంటుంది అగ్నిగుండం. ఈ విషయాలు గమనించుకోవాలి. దేవుని కొరకు ఆత్మలు సంపాదించారు. తర్వాత యోహాన్ ఏం చేశారు? యాకోబుని అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో చూస్తే చంపేశారు, హతసాక్షి అయిపోయాడు. అపోస్తుల కార్యం చూసుకుందాం, 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని పోయి యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది చాలు. యోహాను సహోదరుని యాకోబుని ఏం చేశారు? ఖడ్గంతో చంపించారు. పేతును కూడా జైల్లో పెట్టారు ఆ దినాల్లో. అటువంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కొరకే బ్రతికారు. కానీ దేవుని చూపించిన తల్లి బిడ్డల్ని ఎంత మంచిగా మర్యాదగా పెంచింది. తర్వాత యేసుప్రభు వారు సిలువేస్తుంటే అక్కడ కూడా ఉంది. ఈ స్త్రీలందరిలో కూడా ఈమె ఒకరితి. ఏమని చెప్తున్నారు? గలిలయ నుండి వచ్చినటువంటి యాకోబు, తర్వాత యోహాను తల్లి అయినటువంటి ఈ స్త్రీ అనందు, కానీ పేరు మాత్రం రాయలేదు ఆవిడకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఉంది. అక్కడ ఉండడమే కాకుండా జబదయి కుమారులోని ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చారట. యేసు ప్రభు వారు సిలువ వేయబడేటప్పుడు, ఇదిగో నా తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు జబదయి ఇల్లు ఏంటండి మరియమ్మకి ఒక గృహం అయిందంట. ఎంతో తల్లి కంట ఎక్కువగా చూసుకున్నారట వాళ్ళందరూ కూడా. ఆ యొక్క వాక్యంలో రాయబడింది, ఆ మాటల్లో రాయబడింది. ఆమెను ఎక్కువగా చూశారట మరియమ్మని. అందుకే చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరికీ అప్పగించలేదు యేసు ప్రభు వారు. ఏంటండి, యోహానుకు మాత్రమే అప్పగించారు. ఎందుకు? ఆత్మీయమైనటువంటి స్థితి నేర్పించింది, పరలోకమైనటువంటి అనుభవాలు నేర్పించింది, పరలోకంలో ఆయనతో పాటు ఆత్మీయమైనటువంటి జీవితాన్ని నేర్పించిన మంచి తల్లి ఎవరంటే యాకోబు, యోహాను తల్లి. వారు ప్రాణాలు తెగించి ప్రభు కొరకు హతసాక్షులు అవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ వెనక్కి తిరగడానికి ఒప్పుకోలేదు వారి జీవితాల్లో. అలాగే ఎంతమంది ఉన్నారని, తండ్రి డబ్బులు అయిపోతే ఇవ్వలేదా అని కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. తల్లి ఆస్తి ఇవ్వకపోతే తోసేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటండి, లకారాలు తిట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు అలా చేసిన వాళ్ళని. ఏంటండి, ఇలాంటి భయంకరమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను కష్టపడతాను, నా అంతలు నేను కష్టపడతాను, నా తల్లిదండ్రులు కొంత డబ్బు ఇస్తాను, ఏంటంటే నా తల్లిదండ్రులు పెంచే బాధ్యత నాది అని ఎప్పుడైతే అనుకుంటారో, నిజంగా దేవుని వెంబడించిన వాళ్ళు. కుటుంబం అంటే ఎలా ఉండాలి? కొంచెం ఉంటే ఏం చేయాలి? అందరూ పంచుకొని తినాలి. ఏంటండి, అది మంచి కూరలు వండినా లేకపోతే మంచి వస్తువులు వండుకున్నా అందరూ కలిపి సమానంగా ఎప్పుడైతే తింటారో అది కుటుంబం, దేవుని కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు దొరికింది నేను తినేస్తాను, ఏంటండి పెద్ద చిన్న లేకుండా నేను తినేస్తే చాలు అని కోడలు అనుకోకూడదు, కుమారుడు అనుకోకూడదు. ఏంటండి, ఒక ఇంటి నుంచి ఆ అమ్మాయి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు అయినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకోవాలి. ఒక ఇంటి నుంచి వస్తుంది కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే పెద్దవారు ఏంటండి, నన్ను కని పెంచి నాకు భర్తనిచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు గౌరవించడం నేర్చుకోవాలి, అటు ఇటు ప్రేమించడం నేర్చుకోవాలి. ఇది దైవ వాక్యానికి క్రమం. అది యేసు ప్రభు వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళ జీవితాలు ఇది క్రమమైనటువంటి పద్ధతి. ఏంటండి, అది క్రైస్తవ కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. అలాగే ఎవరు ఉండేవారంటే లాజరు మరియా మార్తా ఎప్పుడైతే అలా జీవించేవారో ఆ కుటుంబంలోకి యేసు ప్రభు వెళ్ళడం మొదలుపెట్టారు. ముగ్గురు ఐక్యత కలిగి, ముగ్గురు దేవుని మాట విని, ముగ్గురు సువార్త చేసి దేవుని కొరకు జీవించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ కుటుంబంలోకి యేసు ప్రభు వెళ్ళడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళతో సహవాసం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ 2-3 ఉంటారో వారితో సహవాసం చేస్తానన్న దేవుడు వారితో ఏం చేశాడంటే సహవాసం చేయడం మొదలుపెట్టాడు. ఈమె నిజంగా చాలా చాలా విషయాల్లో చూస్తున్నాము. ఏంటంటే ఇంటిని దేవునికి ఇచ్చింది, బిడ్డల్ని దేవునికి ఇచ్చింది, తను కూడా దేవుని సేవ చేసింది. తర్వాత గలిలయలోని మంచి స్త్రీ అనిపించుకుంది. కాబట్టి ఈ స్త్రీలాగా ఈ మదర్స్ డే నాడు తల్లులందరూ సమర్పించుకోవాలి. బిడ్డల్ని భయంకరంగా పెంచుతారు. ఏచండి, ఎక్కడికి వెళ్తాడో ఎక్కడికి వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంటికి తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ఏమా మీ అబ్బాయి ఏడంటే ఎక్కడో ఉన్నాడండి చెప్పలేదండి, ఇంకా రాలేదండి అని చెప్తారు. కానీ చెప్పి వెళ్ళొద్దా? చెప్పి వెళ్ళాలా. దేవునికి మహిమ కలుగునుగాక. పెంపకం చిన్నప్పటి నుంచి ఏటండి తండ్రి దగ్గర సొమ్ము ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఉంటుంది? నాయనా 10 రూపాయలు ఇవి, నాయనా 20 రూపాయలు ఇవి, నాయనా పలాంది కావాలి. ఇటువంటి పాపిష్టి బుద్ధులు నేర్పుతారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రుల మీద తిరగబడతారు. అంతా నా వశంలో ఉంది కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. పిల్లల్ని ఏ విధంగా మీరు పెంచుతున్నారు తల్లిదండ్రులు అయినటువంటి వారు. బాబు చర్చికి రా అంటే ఇప్పుడు కాదు నాకు పని ఉంది, ఇవాళే ఉద్యోగం ఉంది, డ్యూటీ ఉంది, ఇవాళ నేను రాను చర్చికి, అవి చెప్తారు వాళ్ళు. తల్లిదండ్రులకి ఎంత గౌరవిస్తున్నారు పిల్లలు అన్నటువంటి వ్యక్తులు. ఏంటండి అది మంచి పనేనా? చర్చికి రమ్మండం మంచి పైన? చెడ్డ మాట చెప్పారా నీకు? సినిమా చూడమంటున్నారా? తాగమంటున్నారా? మంచి పని. దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు దీవించబడతావు, దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వదించబడతావు, దేవుడితో కలిసి ఉంటావు, ఆయన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కాబట్టి దేవుని సన్నిధికి రానా బాబు అంటే డ్యూటీ ఉంది, ఉద్యోగం ఉంది, నాకు ఈరోజు నేను రాను. తల్లికి సమాధానం, తండ్రికి సమాధానం. అది ఏంటండి, ఏ ఒక్క మాటో చెవులోకి వెళ్ళి నా బిడ్డ మారుతాడు. ఈ తాగే వ్యక్తి అయితే మానేస్తాడు. ఏంటంటే అబద్ధాలు ఆడే వ్యక్తి అయితే మానేస్తాడు, మోసాలు చేసేవాడైతే మానేస్తాడు. ఇలాగనుకొని తల్లిదండ్రులు ఎప్పుడైతే పిలుస్తారో వీళ్ళు వినరు. ఎందుకంటే పెంపకం చిన్నప్పుడే పోయింది. ఈ విషయాలు గమనించుకోండి. మనం చిన్నప్పుడు పెంపకం బాగుండాలి. వారికి తెలిసి వచ్చాక వాళ్ళు సరిగ్గా జీవించకపోతే లెక్క వాళ్ళే అప్పగించుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోతే తల్లిదండ్రులు లెక్క అప్పగించడం ఏడుస్తారు కూడా. ఎందుకు ఏడుస్తారు? వాళ్ళ పెంపకం బాగలేదు. తెలిసి చేసిన వాళ్ళకట ఇంకెవరు చెప్పలేరట. తెలిసి చేసిన వాళ్ళకి ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. చక్కగా పెంచింది ఆ తల్లి. ఆమె సిలువు దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏడ్చింది. సిలువు దగ్గర కూడా వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చిందట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 27వ అధ్యాయం చూసుకుందాం. మత్తయి సువార్త 55వ వచనం. యేసునికి ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియా, యాకోబు, యేసే అని వారు తల్లి అయిన మరియయు, జబదయి కుమారులు తల్లి ఉండిరి. చూస్తారండి, జబదయి కుమారులు తల్లి ఉండిరి. ఈమె పేరు లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? సిలువు దాకా కూడా వెంబడించినటువంటి స్త్రీ ఎవరంటే ఈ జబదయి, యాకోబు, యేసేపు, యోహాను తల్లి వెంబడించింది. ఎంత మంచి తల్లి! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంత డబ్బులు నా కొడుకు కోట్లు సంపాదిస్తున్నాడండి, నా కుమార్తె కోట్లు సంపాదిస్తున్నాడండి, కానీ దేవుని కలిగి ఉన్నారా? ఎవరికి కావాలి? రేపొద్దున మంటలో, ఈరోజు ఇంట్లో. ఈ విషయం గమనించుకోవాలి. ఏంటండి, డబ్బు కాదు కానీ దేవునిలో ఉన్నారా? ఒక పాస్టర్ గారు ఉన్నారు, చెప్పాను కదా, మంచి దైవజనుడు. తీసుకొస్తాం కూడా ఇక్కడికి. ఏంటండి, మంచి దైవజనుడు. ఎంత మంచి దైవజనుడు అంటే బ్రాహ్మణులు మారు మనసు పొందాడు. ఆయన మారు మనసు పొంది క్యాన్సర్కి ఆయనే మందు. ఆ యొక్క మిషన్కి ఫస్ట్ వ్యక్తి ఆయనకే తెలుసు. ఏంటండి, షాలింలో మార్టిన్ గారు ఆయన బాప్తీసం ఇచ్చారు.
నిన్న మొన్నే తెలిసింది మేమందరం చర్చికి వెళ్ళేవారు. మొన్నే 3 రోజులు అయింది ఆంటీ వచ్చారు ఆయన అని చెప్పింది. అయితే ఇక్కడ పిలుస్తానమ్మా నాను. తప్పకుండా చాలా మంచి వ్యక్తి, నీతి కలిగిన వ్యక్తి, దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవుని మందిరం పట్ల ఆసక్తి. ఏంటండి అంత చదువుకున్న వ్యక్తి ఏం చేసేవాడండి, అంట్లు తోమేవాడు. దేని కొరకు తెలుసునండి, చర్చికి వెళ్ళడానికి డబ్బుల కోసం. 400 కిలోమీటర్ల దూరం, అంత దూరం వెళ్ళాలంటే 10,000 ఛార్జీ అవుతుంది. అయ్యేసరికి అతనికి ఇచ్చే డబ్బులు ఏంటి, 10,000 చిల్లరిస్తారట. శుక్రవారం నాడు బయలుదేరి ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ మందిరం శుభ్రం చేసి అక్కడ అన్నీ పరిచి అన్నీ చేసి మళ్ళీ శనివారం రాత్రికి బయలుదేరి ఆదివారం రాత్రికి బయలుదేరి మళ్ళీ డ్యూటీకి వచ్చేవాడట. అలాగా విశ్వాసంతో నమ్మకంతో యథార్థంగా ఎప్పుడైతే సేవ చేయడం మొదలుపెట్టాడో దేవుడు ఏం చేశాడంటే, ఒకరోజు ఒక డ్రైవరు వాళ్ళ అమ్మాయికి బాగోలేదని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి ఈయన ఎక్కుతుంటే చాలా వందనాలు బాబు, థ్యాంక్స్ బాబు అంటే, ఎందుకండి చెప్తున్నారంటే, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయమని మీరు చేశారు కదా, ఇప్పుడు మా అమ్మాయి చాలా బాగుంది కాబట్టి నా బస్సు ఎక్కినప్పుడు నువ్వు టికెట్ తీయొద్దు. చూసారా దేవుడు ఎలా ద్వారాలు తెరిచాడో. అంతేకాదు బస్సులందరికీ చెప్తాను నేను, నువ్వు ఎక్కడికి వెళ్ళిన టికెట్ ఇవ్వద్దని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజుల్లో డబ్బు కోసం ఎంత వెంపర్లాడిపోతారో. దేవుడు మాట కూడా వినరు. అయితే ఆయనకి ఏమైందంటే ఏంటి, అంతా చదువు అంతా అయిపోయింది. క్యాన్సర్ ముందు ఏ స్టేజీలో ఉన్నారో ఆ మిషన్ ద్వారా ఈయన చెప్తాడు, ఈయన ఒక్కడే ఉన్నాడు భారతదేశంలో. అయితే అదే సమయంలో సంఖ్య అంత కాదు కానీ అంత శాలరీ అతనికి. ఆ సమయంలో దేవుడు నువ్వు నా సేవకురా అని పిలిచారు. ఎవరైనా వదులుకుంటారా ఇలా చేస్తే? ఏంటండి నువ్వు నా సేవకురా అంటే ఆ ఉద్యోగానికి రిజైన్ పెట్టేసి సేవ చేస్తున్నాడు. చూసారా, అది క్రైస్తవ్యం అంటే. డబ్బుల కోసం పరుగులెడతారు. ఏంటండి దేవుడు ఆలయం కూడా వద్దు. ఆయన ఏం చేశాడు, 400 కిలోమీటర్లు చర్చి పక్కనే ఉందట. మీ పక్కనే ఉందని చర్చి వెళ్ళండి అని చెప్తే వెళ్ళలేదంట. మా చర్చి అక్కడికి వెళ్తాను నేను. అక్కడ ప్రయాణం అయ్యి వెళ్ళి కష్టంతో ఎప్పుడైతే దేవుని సేవించాడో దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కష్టంతో దేవుని ఇష్టంతో చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని పని చేస్తూనే ఉంటారు, ఇసుక్కుంటారు. చాలామంది నాకు తెలుసు, పని చేస్తారు, విసుక్కుంటారు, కొన్ని వదిలేస్తూనే వెళ్ళిపోతారు. ఇది ఇక్కడ మాటే కాదు, చాలా స్థలాల్లో చేస్తున్నటువంటి పనులే అవి. యథార్థత ఏది బయటికి కనబడతారు ఎంతో సత్యవంతుల్లాగా, యథార్థవంతులాగా. దేవుడు మనల్ని చూడాలా, మనుషులు కాదు. దేవుడు చూడాలా, దేవుడే చూడాలన్న భయం మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ భయం ఉంటుందో దేవుని వెంబడిస్తాను. ఆయన విడిచిపెట్టడు అసంభవం. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకంగా రూపాయి దగ్గర కూడా నమ్మకంగా ఎప్పుడైతే ఉంటారో, ఏంటండి 10 రూపాయల దాకా, 20, 100, 1000 దాకా ఎప్పుడైతే నమ్మకంగా ఉంటారో దేవుడు వారిని విడిచిపెట్టడు ఎప్పుడు కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన 5 రూపాయలు చందా వేస్తానని ఏడ్చేవాడట. 10,000 ఖర్చు అవుతున్న ఛార్జీలకి 5 రూపాయలు వేస్తున్నానని ఆయన సాక్ష్యంలో కూడా చెప్తాడు. ఈ చూపులో సాక్ష్యం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ద్వారా తల్లి రక్షించబడ్డది, తమ్ముడు రక్షించబడ్డాడు, అనేకులు రక్షించబడ్డారు. బ్రాహ్మణులు వాళ్ళ తల్లి చనిపోతే ఆ యొక్క స్మారక కూటం చేసినప్పుడు అందరినీ పిలిచి సువార్త చెప్తేప్పుడు 2 ఫ్యామిలీలు రక్షించబడ్డాయి బ్రాహ్మణులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది దేవుని వెతుకొని దేవుని కొరకు బ్రతికే బ్రతుకు. అది క్రైస్తవ జీవితం అంటే. అది ఏంటంటే ఇష్టానుసారంగా జీవించే జీవితం కాదు. ఎవరు పడతాలో ఎలా పడతాలో మాట్లాడడం కాదు. నోరుంది, అధికారం ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, ఏంటంటే అంతా ఉంది, నేను ఏది చేసినా అయిపోతుంది అని అనుకోవడం చాలా భ్రమ పడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నమ్మకంగా ఎప్పుడైతే చేస్తారో దేవునికి సేవ, నమ్మకంగా ఆయన ఎప్పుడైతే వెంబడిస్తారో ఆయన విడిచిపెట్టలేదు. ఎవ్వరికీ లేనటువంటి శాలరీ ఆయనకి ఇస్తే నాకు వద్దనిస్తాడు. ఎవరండి ఒప్పుకుంటారు, ఇస్తారు, ఊరుకుంటారు? నాకు మంచి పోస్టింగ్ వచ్చిందనేసి పరీక్షలు రాస్తారని, పరీక్షలు రాయడానికి ఏం చేస్తారు, ఆదివారాలు చర్చి కూడా మానేస్తారు. ఏ దేవుడైతే ఆ ఉద్యోగం ఇవ్వాలో, ఏ దేవుడి కిందనైతే ఉంటారో
ఏ దేవుడైతే మనకి సహాయం చేస్తాడో ఆ దేవుడిని ఆ రోజు వదిలేస్తారు. పరీక్షలు ఉన్నాయండి అని, తర్వాత ఫెయిల్ అయిపోతారు. అప్పుడు అంటారు ఎందుకు ఇలా జరిగిందని. ఎందుకు ఇలా జరిగిందంటే అందుకే జరిగింది, ఇంకా దాని జవాబు ఏమీ లేదు. వాళ్ళు అనుకుంటారు ఎంత ప్రార్థన చేస్తాను రాత్రులు పగలు చదువుతారు, ఆఖరికి ఏమి ఉండదు, సున్నా. తల్లిదండ్రులు అనుకుంటారు నా కొడుకు ఎంత బాగా చదివేస్తున్నాడు, మంచి ఉద్యోగం వచ్చేస్తుంది. ఏంటండి ఏం చెప్పాలి తల్లిదండ్రులు? ముందు చర్చికి వెళ్ళు. ఆడపిల్లకైనా మగపిల్లకైనా ఏం చెప్పాలి? ముందు చర్చికి వెళ్ళు, ముందుండు అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు వాళ్ళు దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. డ్యూటీ ఉందని మానేస్తారు, ఆ రోజే మానేస్తారు. ఒక్క ఆదివారం కూడా మానలేదట ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చెప్పాను, ఒక ఆయన దొంగతనాలు చేసేవాడు. ఆయన చాలాసార్లే చెప్పాను, ఒకసారి కాదు. అయితే ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో ఆయన రిక్షావాడి ద్వారా మారాడు. చూసారండి, 100 రూపాయలు ఇస్తే నా కూలి 2 రూపాయలండి. 100 రూపాయల దగ్గర నాకు చిల్లర లేదన్నాడు. తాగేసి దొంగతనాలు చేసేసి ఈరోజు చెప్పి మీ ఇంటికాడ నేను మీ ఇంట్లో దొంగతనం చేస్తానని చెప్పి దొంగతనం చేసే వ్యక్తి అయినా. అటువంటి వ్యక్తి తాగేసి ఏం చేస్తున్నాడు, ఒక లాడ్జిలోకి తీసుకెళ్తుంటే ఆ డబ్బులు ఇస్తుంటే చెప్తాడు అన్నమాట, 2 రూపాయలే నాది, 2 రూపాయలు ఉంటే ఇవ్వండి, లేకపోతే తీసుకోండి పర్వాలేదు అంటాడు. అప్పుడు వెనకాతట ఇది పట్టుకొని 100 రూపాయలు ఇస్తే నీకేమైంది, నువ్వు చూస్తే రిక్షా తొక్కినవాడు అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నాడట చెయ్యెత్తి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు 1 రూపాయి వద్దు, 2 రూపాయలు ఉంటే ఇవ్వు తీసుకుంటాను, లేకపోతే నాకు వద్దు అని. తర్వాత ఏం చేస్తావు ఏంటి అన్నీ అడిగిన తర్వాత అన్నీ చెప్పాడు. పలానా చర్చికి వెళ్తాను, నేను పాపిని, దేవుడు నన్ను ఇలా చేశాడు, నేను రక్షించబడ్డాను, అన్ని విషయాలు చెప్పాడట. రాత్రి నిద్ర పట్టలేదట. ఆ చర్చి ఎక్కడో కనుక్కొని చర్చికి వెళ్ళాడట మరుసటి రోజు. అలాగ అతను ఏం చేశాడు, పట్టబడి పాపాన్ని అంతా ఒప్పుకొని విడిచిపెట్టాడు. తల్లి అనేదంట, తల్లి ఏమనేది, నువ్వు ఎప్పుడు చేస్తావురా, నీ ముఖం నాకు చూపించకరా అనేదట. అలాంటి తల్లి మారిపోయి వచ్చినా సరే నమ్మలేదట. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే మారు మనసు రక్షణ ఇచ్చాడు. తర్వాత దొంగని పోషించడం మానలేదు. ఎప్పుడైతే మారిపోయాడో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆయనకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడో అక్కడికి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాడు, మీ షాపులో ఇంత దొంగతనం చేశాను, నన్ను యేసు ప్రభు క్షమించాడు, మీరు ఏమైనా కొడతారా తిడతారా ఏం చేసినా పర్వాలేదు, నా దగ్గర డబ్బు లేదు అని ప్రతి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసిన దగ్గర చెప్పాడట. అది అండి నిజమైన మారు మనసు అంటే. కొన్ని దాచుకుంటారు, ఏంటండి దేవుడు చేసిన మేలన్నీ దాచుకుంటారు, చెప్పరు దేవుని కొరకు సాక్ష్యం. ఏంటండి నేను ఇలాగ ఉండేదాన్ని, దేవుడు నన్ను ఇలా చేశాడు, ఏంటంటే చెప్పరు. ఆ దినం నుంచి రక్షించబడిన తర్వాత 4 పిల్లలు పుట్టారు. ఒక మంచి నర్సుతో వివాహం జరిగింది. ఏం చేశారు, ఆదివారం ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి తాళాలు ఇచ్చి మీరు వండుకొని తినండి, మేము చర్చికి వెళ్తామని వెళ్ళిపోయారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏ భయంకరమైన పరిస్థితులైనా సరే చర్చి మానేవాడు కాదు అతను. అలాగ దేవుడు అతను దీవించాడు. పిల్లలు కూడా పెద్ద ఇంజనీర్లు అయ్యారు, 2 డాక్టర్లు అయ్యారు, 2 ఇంజనీర్లు అయ్యారు. ఏంటంటే దొంగ ఏమైపోయాడు చూసాడా. అందుకే దేవుని వాక్యం ఏముంటుంది, పెంట కుప్పల మీద నుండి బేదల్ని పైకి ఎత్తుతాడట. సింహాసనం మీద తన ప్రజలతో ఏంటండి సింహాసనం మీద ఉంచుతాడు. ఆ మాట ఎంత సత్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా జీవితంలో నాకు జరిగింది ఆ మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పడానికి నేను సిగ్గుపడను. చాలామంది మారు మనసు అంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారో పరలోకం వెళ్తారో తెలియదు కానీ అన్ని మోసాలు చేస్తారు. పనుల దగ్గర మోసాలు, ఏంటండి ఎవరికైనా ఇచ్చి దాంట్లో మోసాలు, ఏంటండి ఉద్యోగాల్లో మోసాలు. ఇవన్నీ మానుకుంటేనే పరలోకం, లేకపోతే లేదు. తల్లిదండ్రుల దగ్గర మోసాలు, అన్నదమ్ముల అక్క చెల్లెల దగ్గర మోసాలు. ఇలాంటి బ్రతుకు బ్రతకలేదండి ఆ స్త్రీ. యోహాను యాకోబు అలాంటి బ్రతుకు బ్రతకలేదు. దేవుని కొరకు పౌరుషంగా బ్రతికారు. దేవుని రాజ్యం అంటే ఏంటో చూపించారు ప్రజలకి, ఏంటండి ప్రపంచానికి చూపించారు. ఈరోజు ఆ మాటలు చెప్పుకోవడానికి అర్హత ఆ దేవుడే మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు కూడా ఆ స్త్రీ అక్కడే ఉంది. గలిలయ నుంచి వచ్చినటువంటి స్త్రీ. యేసు ప్రభు వారికి ఎవరిష్టం ఏంటంటే గలిలయ సముద్రం దగ్గర ఉన్న యొక్క జాలార్లు అంటే ఇష్టం. అందుకు తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవారు, తరచుగా దేవుని సువార్త చెప్తుండేవారు.
అనేకులు స్వస్థపరచబడారు, చనిపోయిన వారు లేచారు ఆ గలిలయ ప్రాంతంలో. అవన్నీ చూసి ఈ కుటుంబం దేవుని యందు విశ్వాసం ఉంచిన తల్లి జబదయి కుటుంబం అని ఉంది, కానీ ఆ తల్లి గురించి ఎన్నిసార్లు రాయబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి యాకోబు చనిపోయాడు, యోహాన్ ఏం చేశారు, అగ్గిలో పెట్టి కాల్చారు, కాలలేదు. తర్వాత నూనె మరుగుతుంటే నూనెలో వేశారు, చావలేదు. ఏంటి అప్పుడు ఏం చేశారు, పద్మాస దీవులు అయితే పులులు, సింహాలు, పాములు పెద్ద పెద్ద తిరిగితే ముక్క తిని చచ్చిపోతాడని అక్కడ వేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం రాయడానికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. పరలోక వాసి అంటే అయిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు అతను. అటువంటి రత్నాలు లాంటి పిల్లలు పెంచింది ఆ తల్లి గురించి చెప్పాలి. పిల్లల పెంపకం, పిల్లల్ని ఎలా పెంచిందంటే, పెంపకం ఎలాగుందంటే అలాగుంది. ఈ రోజుల్లో పిల్లలు అల్లరి చేస్తే పైకి తీసుకెళ్ళరు, పిల్లలు దెబ్బలాడరు. ఏంటండి, దేవుని వాక్యం ఏవైతామని కానీ ముందు మా పిల్లల సంగతే చూసుకోవాలంటారు, కానీ ఇంటి దగ్గర చెప్పి తీసుకురావాలి. బయటికి వెళ్ళావా నీకు తగులుతాయి. ఏంటండి, ఏదైనా అడిగావా నీకు తగులుతుంది. 2.5 గంటలు ఏంటండి, ఏదైనా కావాల్సి ఏం చేయాలి, నన్ను అడుగు, బయటికి తీసుకెళ్ళి పెట్టడం. పిల్లల్ని ఆ క్రమంలో పెంచాలి, కానీ దేవుడికి ఇష్టం లేని పనులు సంఘంలో చేస్తారు. అల్లరి చేస్తుంటే ఇష్టానుసారంగా ఏం చేస్తారు, ఎంత అల్లరి చేస్తారో అది తప్పు అని వాళ్ళకి అనిపించదు. అంటే పెంపకం అలాగుంది. ముద్దయితే అవ్వచ్చు, మంచిదే. ప్రతి పిల్లల్ని అందరూ తల్లిదండ్రులు ముద్దిస్తారు, మంచిదే. వాళ్ళు సరైనటువంటి పెంపకం లేదనుకోండి, తర్వాత నీ మీద తిరగబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తిరగబడినటువంటి వ్యక్తులే ఏంటండి, కడుపు మార్చుకొని నేను పెంచాను నా పిల్లల్ని. ఏంటండి, దేవుడు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. సత్యం అనేది దేవుడు తెలుసు, నిజం అనేది దేవుడు తెలుసు. అలా చాలామంది తల్లులు పెంచుతున్నారు. అయితే నన్ను విడిచిపెట్టలేదు. నేను కష్టపడి ఇష్టపడి దేవుని మందిరంలో పనిచేశాను. ఆ మందిరాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన పని చేస్తే ఆయన విడిచిపెట్టడు. ఆయనకు నమ్మకంగా వెంబడించడం నేర్చుకోవాలి. తప్పకుండా ఈ తల్లిలాగా జీవించాలి. పిల్లల్ని పెంచుకునే వాళ్ళు ఎవరైనా తల్లులవని తండ్రులవని. ఏంటండి, పర్వాలేదురా, ఆఫీసులోకి వెళ్ళా కదా, ఇంకొక 40,000 వేసేసుకో, నువ్వు లేకపోతే 20,000 వేసుకో, పర్వాలేదు, ఎవరు చూడలే. ఇలాంటి బుద్ధులు నేర్పించే తండ్రులు కూడా ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఏంటండి, ఇవ్వకపోతే ఏమి లేదులే, పర్వాలేదు. కానీ ఎప్పుడు ఆ పనులు చేస్తారో అవతలోడికి అక్కడ దేవుడు ఏం చేస్తాడు, సురకెడతాడు దేవుడు. అప్పుడు అనుకున్నా ఏం చేసాం అనుకున్నా లాభం లేదు. ఏంటి, అక్కడి నుంచి విడుదల రాదు. తర్వాత ఏడుస్తారు, కానీ అది చూడలేరు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలాంటి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని ఏది చెప్తున్నాడో దేవుడు ఆ పని నేర్చుకోవడం. ఏంటండి, ఈ జబదయి కుమారులు చూసాం, పిలవగానే దేవుని పని కోసం వెళ్ళిపోయారు. వస్తారు, ఆయన పిలుస్తాను నేను. ఏంటండి, ఆ బ్రాహ్మణులు ఆయన ఏంటండి, ఎంత చక్కగా ఎంత మంచిగా జీవిస్తున్నాడంటే దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు. అది జీవితం, క్రైస్తవ జీవితం. నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయితే ఎవరికి అక్కర్లేదు, లేకపోతే డాక్టర్ అయితే, లేకపోతే ఇంజనీర్ అయితే, కలెక్టర్ అయితే, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటే దేవుడు లేని బ్రతికేంటి, అడుక్కున్నోడితో కూడా అన్యాయమే దేవుడు లేకపోతే. నా దృష్టిలో అవునంటారా కాదంటారా? దేవుడు లేకపోతే అదే జీవితం. పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళే రూటు మంచిదేనా, ఎవరితో స్నేహం చేస్తున్నారు, చెడ్డ సాంగత్యం, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది. చాలామందిని చూస్తున్నాను. కొంతమంది గ్యాంగ్ ఉంటారు, ఆడవాళ్ళకే ఏంటంటే కనబడరు, బయటికి వెనకాతలకి గ్యాంగ్ అట. అమ్మాయిలు చెరపడానికి, అబ్బాయిలు చెరపడానికి గ్యాంగ్ ముఠ. వీళ్ళు వెనకాతల వీళ్ళు అటువంటివి నేర్పిస్తారు. ఏమి నేర్చుకుంటారు, వాళ్ళు తల్లిదండ్రులు గ్యాంగ్ ముఠాలు నేర్పిస్తే వీళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మా అమ్మ మా నాన్న ఇలా కాబట్టి మేము ఇలా నేర్చుకుంటాం. అది మంచిదేనా? క్షామం కాదు, కానీ కుల్లి చస్తారు. వాళ్ళు పురుగులు పట్టేస్తారు. చూసారండి, నిన్న చెప్తున్నారు పేడ తింటున్నారట, రోగాలు పోతాయని పేడ తింటున్నారట. మేము విన్నాను. పొలాల కోసం ఏం చేసేవారు, ఈ గేదెల పేడలన్నీ ఒక దగ్గర సాల్లో వేసేవారు, ఒక పక్కన కూడబెట్టేవారు. ఎందుకంటే పొలాలకి అది ఎండిన తర్వాత అది తీసుకెళ్ళి పొలంలో బలానికి విత్తనాలు వేయక ముందు అది వేస్తారన్నమాట. పేడలన్నీ వేస్తారు ఎండబెట్టి. 2 రోజులు పోతే పేడకి పురుగులు పడతాయి.
2 రోజులు కానీ 3 రోజులు కానీ అయితే పురుగులు పడతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనుషులు పేడ తింటున్నారట. ఎవరు చెప్పారో ఆ భాగ్యం, పేడ తింటున్నారట పుణ్యమని. కడుపులోకి వెళ్తే ఏమవుతాయి, పురుగులు పడతాయి. ఎంత అసహ్యమైన పనులు నేర్చుకుంటున్నారు, ఎంత అసహ్యమైన జీవితాలు జీవిస్తున్నారు. నా వైపు నేను చూసుకోవాలా, నాలో తప్పు ఉందా, నేను చేస్తుంది తప్పా కాదా, ఆ తప్పేదో నాతో దేవుడు మాట్లాడాలి. నేను చూసుకొని నన్ను అసహ్యించుకోవచ్చు. ఈ తప్పు నేను చేయకూడదు ఏటండి, ఈ తప్పు నేను చేయకూడదు ఏటండి, ఎంత అసహ్యమైన పని నేను చేయకూడదు. దేవుడికి ఇష్టం లేదు, మనుషులకి ఇష్టం లేదు జీవితం ఎందుకు? ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకపు ఆశీర్వాదాల కొరకు పిల్లలిద్దరినీ పెంచింది ఆ తల్లి. ఆ తల్లి 2 పిల్లల్ని పెంచింది. ఏంటండి, పరలోకంలోనే ఉన్నారు వాళ్ళు, ఆయన దగ్గరే ఉన్నారు. ఆయన వాళ్ళు చెప్పారు, నువ్వు తాగింది మేము తాగుతామని. ఏం చేశారు, తాగారా లేదా? తాగారు, హతసాక్షి అయిపోయాడు. ఆ యొక్క యోహాను నూనెలో వేసి మరగబెట్టారు, అగ్నిలో కాల్చారు. కాలడం లేదు, ఇక్కడ కూడా కాలడం లేదు. ఇంకెలా లాభం లేదు, ఎక్కడికి వెళ్ళిన చావడు, అక్కడికి వెళ్ళి చంపేద్దాం అనుకున్నారు. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని భయంకరమైన పడ్డారు వాళ్ళు. తాగారు, యేసు ప్రభు గిన్నెలోని తాగారు వాళ్ళు. అయితే యేసు ప్రభు కూడా నా పక్కన ఉండడం ఇచ్చారు, నా చిత్తం కాదు తండ్రి చిత్తం. కానీ ఏంటి, ఆఖరికి ఏం చేశాడు, హతసాక్షులుగా చేశాడు. నిజంగానే ఆయన గిన్నెలోంది ఆయన తాగారు వాళ్ళు. కష్టపడరా బాబు, యథార్థంగా ఉండరా బాబు అని చెప్పరు తల్లులు పిల్లలకి. ఏచండి, నువ్వు అలా చేసావా, నేను ఇలా చేస్తాను. పెద్ద లేదు చిన్న లేదు, పెద్దో లేదని మంచి మాట చెప్తే అది వినరు. ఏంటంటే చెప్పారు కాబట్టి మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తానని చెప్తారు. పిల్లల పెంపకం అది ఏచండి, అది పిల్లల పెంపకం. అలా చేశారా చాలా ప్రమాదం. కాబట్టి ఈ తల్లి ఏం చేసింది, చక్కగా పరలోక ఆశీర్వాదాల కొరకు పెంచింది. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో దేవుని మాట, దేవునికి ముందు స్థానం. అప్పుడు అలాగ ఇచ్చారనుకోండి, నిజంగానే పైవాడుగానే నిన్ను ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కిందవాడువు కాదు, నీవు పైవాడివి. ఏంటంటే ద్వితోపదేశకాండం మనకు తెలిసి 28వ అధ్యాయం. ఆయన ఎన్ని మాటలు చెప్పారో, పొలంలో దీవెన, ఇంట్లో దీవెన, ఏంటంటే బయటికి వెళ్తే దీవెన, ఏంటంటే ఇలాగా ఎన్నో దీవెనలు, 14 దీవెనలు ఉంచాడు. అక్కడి నుంచి భయంకరమైన శాపాలు కూడా దేవుడు ఉంచాడు. ఏంటండి, పిల్లలు మరి ఉద్యోగాలకు వెళ్తారు, మా ఇష్టం, అక్కడికి వెళ్ళాం, మా అమ్మ చూడలేదు, మా నాన్న చూడలేదు, ఇష్టం వచ్చినట్లు తయారవుతారు. ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. నువ్వు ఇలాంటి వేషాలు పైకి వెళ్తే వేస్తాను, కానీ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, కూర్చో అంటాడు దేవుడు. కాబట్టి ఇవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఆ తల్లి ఎలా పెంచిందో పిల్లల్ని, తల్లిదండ్రులు అన్నవాళ్ళు అలా పెంచడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్టి పరిస్థితిలో తల్లిదండ్రులు ప్రేమించడం నేర్చుకోవాలి, అది దేవుని వాక్యము. అలాగని భార్యను ప్రేమించడం నేర్చుకోవాలి, అది దేవుని మాట. హత్తుకోవాలి, భార్యను ప్రేమించాలి. ఎక్కడి నుంచో వచ్చింది తల్లిదండ్రులు వదిలి, కాబట్టి ప్రేమించాలా. ఈ 2 సరిగ్గా ఉండాలా. ఇది దేవుని మాట నెరవేర్పు. అలా చేయకపోతే దేవుడి మాటలు మీరు నెరవేర్చలేదు. మీరు ఎంత పెద్దవాళ్ళను డబ్బులు సంపాదించినా దేవుని దగ్గర జీరోలే, కానీ హీరోలు కారు. లోకంలో హీరోలు అయితే అవ్వచ్చు, జీరోలు. ఏ బిడ్డలైతే తల్లిదండ్రులు ప్రేమిస్తారో, ఏ బిడ్డలైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారో, తల్లిదండ్రులకు తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఏంటండి, అప్పుడు బిడ్డలు ఆశీర్వదించబడితే వాళ్ళు సంతోషిస్తారు. వీళ్ళు కూడా మా తల్లిదండ్రులు మాట వింటున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించండి, వారు కూడా తెలుస్తుంది. ఈ 2 మనస్తత్వాలు దేవుని కలిగి ఉంటారు. కాబట్టి ఆ పిల్లలు ఏంటండి, యోహాను యాకోబులాగా జీవించగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దెబ్బ కొడతారు, నేను కొట్టలేదంటారు. చూసారండి, ఏం చేస్తారు, నేనేం చేయలేదంటారు. ఇటువంటి వాళ్ళకి దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి, సత్యమే మాట్లాడడం నేర్చుకోవాలి, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించడం నేర్చుకోవాలి. ఏంటండి, బిడ్డలు పెంచుతున్న తల్లిదండ్రులు దేవునికి మహిమకరంగా జీవించడమే నేర్చుకోవాలి, కానీ ఇలాగ జీవించడం నేర్చుకోకూడదు. ఈ తల్లి ఏంటండి, జబదయి భార్య, తర్వాత యాకోబు యోహాను తల్లి ఎంత మంచి తల్లో, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఆవిడ నేర్పించినటువంటి మంచి మాటలు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మదర్స్ డే రోజుని అర్థమైందండి, ఈ మాటలు అర్థమయ్యాయా? ఎంతమంది తల్లులకు అర్థమయ్యాయి?
చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇష్టం లేని వాళ్ళు చేతులు ఎత్తలేదు. అలా ఉండకూడదు అనుకుంటున్నారు. లోకాన్నే ప్రేమించాలి నా పిల్లలు. ఆఖరికి అగ్గిలో కాలాలి. అగ్గిలో కాలాలనుకున్న తల్లులు చేతులు ఎత్తరు. దేవునికి మహిమ కలుగును గాక. నా పిల్లలు ఈ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సంతోషించడం కాదు, దేవునితో ఉన్నారో లేదో సంతోషించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలోనే ఉన్నారు. తల్లి మాట తండ్రి మాట విన్నవాళ్ళు చనిపోయారు. ఆ తల్లికి దేవుడు లోటు చేయలేదు. తను పోషిస్తున్నాడు, పెంచుతున్నాడు ఆ తల్లిని. కానీ వాళ్ళ తల్లి మాట తండ్రి మాట వినలేదు. భూమి మీద లేరు వాళ్ళు. ఈ దినాన్ని చూస్తుండగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ పరలోక రాజ్యం, పరమా తండ్రి సహవాసం, ఆ దివ్య సింహాసనం, దూతాళి స్తోత్రగానం, సర్వసము విడచి ఏ తెంచితి, నా కొరకు నీవేమి చెరిసితివి. సర్వసము విడచి ఏ తెంచితి, నా కొరకు నీవేమి విడచితివి. నా కొరకు నా ప్రాణం అర్పించితి సిల్వలో, రకు నీవేమి చేసితివి. ప్రభు యేసు నిన్నడుగుచుండే, నా కొరకు నీవేమి చేసితివి. ప్రభు యేసు నిన్నడుగుచుండే, ప్రభు యేసు నన్నడుగుచుండే. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. యోగ్యత అర్హత మాకు లేదు ప్రభువా. దేవుడంటే తెలియనటువంటి దినాల్లో దేవా మా పాపాలు క్షమించి నాయన నీ బిడ్డలుగా, నీ కుమార్తెగా, నీ కుమారులుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో బిడ్డలు, అటువంటి తల్లులు బిడ్డలను కూడా రక్షించి ఆదరించి నీ కృపలతో బలపరచండి నాయన. నేను చేస్తున్న పని తప్పని మనస్సాక్షి గద్దించేలా సహాయం చేయండి. మనస్సాక్షి గద్దించేలా సహాయం చేయండి నాయన. మీకు విధేయత చూపి తల్లిదండ్రులు ప్రేమించే బిడ్డలుగా తయారు చేయండి. తల్లులు ఆయన బిడ్డలను ఆ విధంగా పెంచే జీవితాలు వారికి దయచేయండి. నా బిడ్డలు దేవుని రాజ్యంలో ఉండాలి, లోకంలో ఉండకూడదన్న తపన నాయన వాళ్ళకు కలిగించండి, సహాయం చేయండి. మారు మనసు రక్షణ దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు. చూస్తున్న దేవుడు, కన్ను చేసిన వాడు కానకుండా లేవు, చెవును చేసిన వాడు వినకుండా లేవు. దేవా సహాయం చేయండి. పసిపిల్లలు ప్రభా మార్చండి నాయన. తల్లులు మార్చండి, తండ్రులు మార్చండి. ప్రేమ దయచేయండి తండ్రి, ప్రేమ దయచేయండి. యాకోబు, యోహాను నాయన తండ్రి, వారి తల్లి అయినటువంటి వ్యక్తి నాయన వారు ఎలా జీవించారు వారి కుటుంబంలో మిమ్మల్ని పట్టుకొని, ఆ విధమైన జీవితాలు నాయన బిడ్డలకు దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా క్షేమం దయచేయండి. మీరు తోడైండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.